గోపాలపట్నంలో వివాహిత ఆత్మహత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు నా కూతుర్నే నా అల్లుడే హత్య చేశాడని శ్యామల తల్లిదండ్రుల ఆరోపణ. దేశం శెట్టి విజయ శ్యామల దేపాడ దిలీప్ శివకుమార్తో గత సంవత్సరం డిసెంబర్ నెలలో వివాహమైంది. ఒంటి గంటకి నాకు ఎస్ఐ గారి నుంచి సిఏ గారి నుంచి ఫోన్, మీ చెల్లి చనిపోయింది. నేను నమ్మలేదు, ఎలా చనిపోతుంది ఎలాగంటే అప్పుడు మళ్ళీ మా చెల్లి నెంబర్ ఫోన్ చేస్తే మా బావ ఎత్తాడు. ఎక్కడ ఉన్నా అంటే స్టేషన్లో ఉన్నాను. మళ్ళీ వాళ్ళు వచ్చారు, వాళ్ళిద్దరు వచ్చారు. అందరికంటే ముందు ఇక్కడికి ఎలా వచ్చారు? వాళ్ళిద్దరు ఎవరు? వాళ్ళిద్దరు వాళ్ళ పెద్ద వదిన ఎవరు రాలేదు. వాళ్ళిద్దరు ఎలా వచ్చారు? ఆడే వచ్చారు, ఆడే దించారు. ఎలా దించారు ఎలా తెలిసింది? ఒకవేళ చెప్తే ఆ అబ్బాయి ఫస్ట్ మాకు ఫోన్ చేయాలి కదా. మాకు ఫోన్ చేయకుండా వాళ్ళ పెద్ద వదిలేయండి. వాళ్ళ ముగ్గురు కలిసి చంపేశారని నాకు అనుమానం ఉందండి. వాళ్ళ ముగ్గురు కలిసి చంపేశారని అనుమానం ఉంది. వాళ్ళు ఆ ఫ్యామిలీతో ఒక 15 days బ్యాక్ అన్ని టూర్లు తిరిగారు. నోట్ చేసుకోండి. అన్ని తిరుపతి అవన్నీ తిరిగారు. అప్పుడు కూడా చెప్పలేదు మాకు. కానీ వాళ్ళందరూ వీళ్ళిద్దరూ ప్లస్ అంటే ఇప్పుడు మీ సిస్టర్ ఎప్పుడైనా మీకు ఫోన్ చేసి కట్నం కోసం కానీ భూమి కోసం కానీ అరెస్ట్మెంట్ చేస్తారని నేను చెప్పారా? నాకు డైరెక్ట్ గా అబ్బాయి చెప్తున్నారని చెప్పలేదు. కానీ మాట్లాడట్లేదు, దూరంగా ఉంటాడు, ఇష్టంగా ఉండట్లేదు, ఆ విధంగా తెచ్చింది. నాకు మాత్రం చెప్పాడు, పాస్బుక్లు అవ్వాలా, పాస్బుక్లు చెయ్యాలా, పాస్బుక్లు చేయకపోతే ఎలాగా. డిసెంబర్ 6వ తారీఖు అయ్యింది బాబు. అక్కడ 3 ఏళ్ళు ఉండి వచ్చేసి ఇక్కడ అప్ అండ్ డౌన్ తిరగలేక ఇక్కడికి వచ్చి పెట్టరా బాబు అంటే పెట్టారు. నేనంతా పెట్టమన్నది. పిల్లలు పాడైపోతున్నారు అంటే ఇక్కడ పెట్టండి అంటే పోనీలే తీసాడు కదా అనుకున్నాం. వస్తనే ఉన్నాం, ఆడు వస్తనే ఉన్నారు. వచ్చినప్పుడైనా చెప్పాలా మాకు? కట్నాలు ఇప్పుడు అంత 50 లక్షలు ఖర్చు పెట్టుకున్నాను. 30 అదొక 5 తులాలు ఫస్ట్ పెట్టాను. మళ్ళీ మొన్న 5 తులాలు కొనిస్తాను. ఎంత పని చేశాడు, ఎంత ఏమని భూమి రాయలేదని పేచి పెట్టాడేమో నాకు తెలియదు. అది అడిగాను, అమ్మ భూమి రాశాడు పాస్బుక్ ఉంటే పేచి పెడుతున్నాడా అని అడిగా. అదేంటి ఆ అమ్మ ఆడుతుంది, ఆ అమ్మ అంటుంది, ఈ దిలీప్ ని నలిపేస్తుంది, ఆ అమ్మ వాళ్ళను అలా అమ్మ బాబు వాళ్ళే నలిపేస్తున్నారు అని అంతే. అమ్మ ఎప్పుడన్నా మీకు ఫోన్ చేసి ఇలా అబ్బాయి కట్నం కోసం హెరాస్మెంట్ చేస్తానని చెప్పిందమ్మా? కట్నం గురించి ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ చెప్పి చేయించాడు. ఆ అబ్బాయి అన్నాడు మరి భూమి పాస్బుక్ చేస్తారైతే అని. చేయలేదు. భూమి పాస్బుక్ చేద్దాం బాబు, కొంచెం టైం ఇవ్వాలా, చేస్తాము, టైం చెయ్యాలా. పాస్బుక్ ఎకరం రాసాం, అన్ని చేసాం. ఆ ఎకరం భూమి పాస్బుక్ మాత్రం అవుతుందమ్మా, తొండం కడుపు ఆ ప్లేయర్లకి పెట్టాం. బుక్ చేయడానికి ఒక పాస్బుక్ రెవెన్యూ వర్క్ అమ్మేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాడేమో, మాకు తెలియలేదు. కొంత ఆగు అన్నాను, అన్నాను అంతే. నేను ఏడు కాదు అలా అన్నదమ్ములు అలా తోడుకోవడం ఇంకా భూమి గురించి ఇంత తెచ్చి పెట్టాను, వ్యాపారం ఇంత తెచ్చి పెట్టను. అదే భూములు బాగుంది లేవు, 2 ఎకరాలు ఉన్నాయట. అది అంతే, అది కింద ఉన్నదంట. అంతేం లేదు, ఇలా జాబ్ చేసుకుంటాడు కదా అనుకొని ఇచ్చాము. జాబ్ చేసుకుంటాడు తగ్గుకుంటాడు కదా అనుకున్నాను. కానీ ఎంత పని చేశాడు అని నేను అనుకోలేదు. ఆ భూమి గురించి అడిగాడు, ఆ భూమి గురించి పాస్బుక్ అవుతుందా లేదంటే కూడా అడిగాడు. అంతే, అదే అడిగాడు. అది అమ్మతో అడిగించాడు, వాళ్ళ అన్నదమ్మతో అడిగించాడు. మా చేసిన తర్వాత ఎంత టైం పట్టిందండి? గోవా నుంచి రావడానికి ఎంత టైం పడుతుందండి? రాత్రి 1 గంటకి చేస్తే వాళ్ళు ఎలా తిట్టారండి అప్పటికి. అప్పుడే వాళ్ళు ముగ్గురు